ప్రమాదకరంగా మారిన రోడ్లను పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆందోళనకు దిగింది. పెద్ద రైల్వే స్టేషన్ వద్ద ఆశ్రమం కాలేజీకి వెళ్లే రోడ్లో ధర్నా నిర్వహించింది. అనంతరం వంగాయగూడెం పెదపాడు రోడ్లో అధ్వానంగా ఉన్న రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వినాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని నినాదాలు చేశారు. నిత్యం ఈ రోడ్లపై ప్రయాణాలు చేయలేకపోతున్నామని వాహనదారులు సిపిఎం ఆందోళనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో రోడ్లు చెరువులను తలపిస్తూ గుంతలు ఏర్పడి ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పుడు అధికార పార్టీ వారు సంక్రాంతికి రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఏ సంక్రాంతికి అనేది స్పష్టం చేయలేదని ఎద్దేవా చేశారు. వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్లే రోగులు, పెదపాడు వైపు వెళ్లే ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏలూరు మరియు దెందులూరు శాసనసభ్యులకు పట్టడం లేదన్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మండలాలు, మారుమూల ప్రాంతాల రోడ్ల పరిస్థితి చెప్పుకోనవసరం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిల్లి రామకృష్ణ, నాయకులు ఎ శ్యామలారాణి, వైఎస్ కనకారావు, జె గోపి, ఎం ఇసాక్, కడలి ఆంజనేయులు, ఆర్ అరుణ్ కుమార్, కట్టా సత్యనారాయణ, మేసాల సత్యం, ఎస్ సత్యనారాయణ, కె లెనిన్, అరుణ్ కుమారి, అమర్ కుమార్, కొప్పాడ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకో కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. జిల్లా కేంద్రం ఏలూరులో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని తక్షణం మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ సిపిఎంగా ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. ప్రధానంగా హైవే దారికి కనెక్టివిటీగా ఉంది. అలాగే ఆశ్రమ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అలాంటి రైల్వే స్టేషన్ నుంచి ఆశ్రమ హాస్పిటల్ దాకా ఉన్న ఈ రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అలాగే పెదపాడు భాగం అటువైపు ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఆ రోడ్డు కూడా ఇంతకంటే అత్యంత హీనాతిహీనంగా తయారైంది. జిల్లా కేంద్రంలోనే రోడ్లు దుస్థితి ఇంత దారుణంగా ఉంది. ఈ రెండు వైపులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేటువంటి రోగులు ఆ ఉన్న రోగం కంటే కూడా ఈ రోడ్డు దుస్థితి వల్ల వాళ్ళకి మరింత ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇతర ప్రయాణికుల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ మారుమూల ప్రాంతాల రోడ్లు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇంతకుముందు కూటమి ప్రభుత్వం ప్రకటించింది, వచ్చే సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లు నిర్మించడమే మా లక్ష్యం అని అన్నారు. మరి సంక్రాంతి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకో సంక్రాంతి వస్తుంది. ఏ సంక్రాంతికి మీ ఈ లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు? వచ్చే సంక్రాంతికైనా ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తారా లేదా? కాబట్టి మాటలు కాదు, చేతల్లో తక్షణం ఈ రోడ్లని పునర్నిర్మించే చర్యలు తీసుకోవాలి. తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏలూరు నగరంలో రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. ఈరోజు ఏలూరు నగరంలో ప్రవేశించేటువంటి 2-3 ప్రధాన రహదారులు కూడా ఈరోజు గుంతలతో అత్యంత దారుణంగా ఉంది. ఈ గుంతల కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాహనాలు రిపేర్లు వస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా ఏలూరులో కురుస్తున్న వర్షాల కారణంగా ఈరోజు ఏలూరు వచ్చే క్రమంలో మొత్తం రోడ్లు అధ్వానంగా ఉండడంతో ఏలూరు యొక్క ప్రతిష్ట దిగజారేలా ఉన్నది. ఈరోజు ప్రధానంగా ఏలూరు ఆశ్రమ కాలేజీ రోడ్డు కానివ్వండి, వంగాయగూడెం రోడ్డు కానివ్వండి, ఏలూరు నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న రహదారులు కానివ్వండి, గుంతలతోటి వర్షం నీటితోటి మురికి గుంటలు తలపించే విధంగా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు మరమ్మతు చేయాలని చెప్పి గత కొంతకాలం ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా రోడ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. గత ప్రభుత్వం కూడా ఈరోజు రోడ్లను పట్టించుకోకుండా ప్రజలను గాలి వదిలేసింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు మేము మంచి రోడ్లు నిర్మిస్తామని చెప్పారు తప్ప పెద్దగా రోడ్లపై శ్రద్ధ పెట్టిన పరిస్థితి కనపడట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా ఏలూరు నగరంపై, జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నగరంపై, కార్పొరేషన్గా ఉన్నటువంటి నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టి నూతన రోడ్లు వెంటనే నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వంగాయగూడెం రోడ్డు చూస్తుంటే జిల్లాలోనే అత్యంత దౌర్భాగ్యకరమైన రోడ్డుగా ఈరోజు వంగాయగూడెం రోడ్డు ఉంది. అటు క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి, పెదపాడు రోడ్డు కానివ్వండి, ప్రజలు వేలాది మంది రోజు ఆ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు స్కూల్ బస్సులపై వెళ్తున్న విద్యార్థులు కానివ్వండి, ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి, బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఈ రోడ్ల కారణంగా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ పాలకులు కానీ, ఏలూరు ఎమ్మెల్యే గారు కానీ, ఏలూరు మేయర్ గారు కానీ ఈ రోడ్ల విషయంలో కనీసమైన శ్రద్ధ కనపడట్లేదు. ప్రభుత్వం, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఈ రోడ్లకి శాశ్వత పరిష్కారం చూపించాల్సిందిగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.